కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో అంటే టీఆర్ఎస్ పేరు వచ్చేలాగా ఆ పేరుతో పార్టీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కల్వకుంట్ల కవిత ప్రకటించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఒక గట్టి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే ఏదైతే తను పేరు ప్రపోజ్ చేసిందో టీఆర్ఎస్ అన్న పేరు మీద చాలా అభ్యంతరాలు వచ్చాయని ప్రజల నుంచి వచ్చాయి, వివిధ వర్గాల నుంచి వచ్చిన నేపథ్యంలో పేరు మార్చుకోవాలని అప్పుడే అధికార రిజిస్ట్రేషన్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని వెంటనే ఆ పేరు మార్చాలని అయితే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది కవితకి. అయితే కవిత మాత్రం దీని మీద ఉన్నటువంటి రెండు అభ్యంతరాలకి మేము ఆల్రెడీ సమాధానం చెప్పాము, ఈ పేరునైతే మేము వెనక్కి తీసుకునేటువంటి ప్రశ్నే లేదు, కావాలంటే దీనికోసం న్యాయ పోరాటం చేస్తాము, కావాలంటే ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తామని కవిత చెప్తూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేరుని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి పేరు టీఆర్ఎస్ అవ్వడం, ప్రజల్లో ఒక గందరగోళం ఉండడం, దీని మీద అభ్యంతరాలు రావడం, ఇవన్నీ కూడా ఈసీ చెప్తున్నటువంటి వెర్షన్. ఇప్పుడు కవిత దీని మీద న్యాయ పోరాటానికి దిగుతానని చెప్తుంది. ఇప్పటికే తను భూపోరాటం కావచ్చు, ఉద్యమకారుల స్థలం కోసం భూపోరాటం, అలాగే మన సింగరేణి వాళ్ళతో కలిసి చేసినటువంటివి, అలాగే తను కంటిన్యూస్గా కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్లు, ఈవెన్ ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంలో కూడా తను ఇంటర్ఫియర్ అయి మాట్లాడడం, ఇవన్నీ కూడా తన మీద ఫోకస్ ఉండేలాగా తన పార్టీ ద్వారా ఇంకా ప్రజల్లోకి వెళ్దామని కల్వకుంట్ల కవిత ప్లాన్ చేస్తూ ఉంది. అలాగే తను టీఆర్ఎస్ అన్న పేరు పెట్టడానికి కూడా కారణం ఆ క్యాడర్ నుంచి కొందరిని ఆకర్షించడానికి, అలాగే ఎవరికైతే కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత ఉందో వాళ్ళకి తను ఉన్నానని చెప్పడం కావచ్చు, అలాగే ఇంకొన్ని వర్గాలను కూడా అట్రాక్ట్ చేసే ఫలితంలో టీఆర్ఎస్ అన్న బ్రాండ్ తనకి చాలా పనికొస్తుందని చెప్పేసి తను ఆ పేరు తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కొత్త పార్టీ పెట్టి ఇంకా ఒక ఎన్నికల్లో కూడా తను పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ అలాగే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తను అందులో పోటీ చేసి తను కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తను పార్టీ ప్రకటించినాక వచ్చేటువంటి ఇమీడియట్ ఎలక్షన్స్ ఇవి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పేరు మీద ఇటువంటి అస్పష్టత గందరగోళమై ఉండి దానికి అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండా ఇప్పుడు మళ్ళీ కల్వకుంట్ల కవిత దీని మీద న్యాయస్థానానికి వెళ్తే ఆ న్యాయస్థానం ప్రాసెస్ ఎంతకాలం జరుగుతుందో తెలియదు. మరి ఇదంతా కూడా కవిత పార్టీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? తను ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం సమ్మెలు చేయడం ద్వారానో, ఆందోళనలు చేయడం ద్వారానో, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారానో ఒక పార్టీగా ఎదగలరా అంటే అది ప్రశ్నార్థకమైనటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ ఈసీ ఇచ్చిన షాక్ మాత్రం ఇప్పుడు కవితకు పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు పేరు అనేది లేకుండా, ఒక అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తయినటువంటి పార్టీ పేరు లేకుండా, ఒక పార్టీ లేకుండా కవిత ఇప్పుడు దేని మీద వెళ్ళినా సరే తన మీద ప్రజలకు కూడా ఒక నమ్మకం కానీ భరోసా కానీ ఉండదు. ఇప్పటికే బీసీ వర్గాల్ని ఆకట్టుకోవడానికి, అలాగే మహిళల్ని ఆకట్టుకోవడానికి, అలాగే యువతని ఆకట్టుకోవడానికి ఆవిడ భారీ హామీలు ప్రకటించారు. ఒకటి ఉచిత విద్య అన్నారు, వైద్యం అన్నారు, అలాగే యువతికి భారీ స్థాయిలో పెట్టుబడి రుణాలు ఇస్తానని కూడా ప్రకటించారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం మాత్రం కవితని ఇంకో ముందడుగు వేయకుండా బ్రేక్ వేసిందనే చెప్పుకోవచ్చు. కవిత ఎంత కాన్ఫిడెంట్గా తను న్యాయస్థానాలకు వెళ్తానని చెప్పినప్పటికీ ప్రజల్లో అయితే గతంలో ఎప్పుడైతే తను టీఆర్ఎస్ పార్టీ పేరు అనౌన్స్ చేయగానే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లో మనకు ఒకటి వచ్చింది, ఒకటి ఒరిజినల్ టీఆర్ఎస్, ఇంకొకటి ఫేక్ నెక్స్ట్ది టీఆర్ఎస్ అన్నట్టు. దానికే ఇప్పుడు ఈసీ కూడా ఒక బలమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది. బహుశా ఇదంతా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఊహించి ఉండొచ్చు. కవితకి ఇప్పుడు ఈ పార్టీ భవిష్యత్తు పేరు విషయంలో ఇవన్నీ వస్తాయని ఆల్రెడీ 25 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్స్ కూడా ఊహించి ఉండొచ్చు. అందుకే కవిత ఏం మాట్లాడినా సరే బీఆర్ఎస్ లీడర్స్ పెద్ద అబ్జెక్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ మనం ఎక్కడా చూడం. ఇంకా చూడాలంటే మన గన్ పార్క్లో కానీ ప్రతి విషయం మీద కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కానీ కవిత విషయం వచ్చేసరికి స్వయంగా తమ పార్టీ పేరు తీసుకున్న ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం, రాజకీయ ప్రత్యర్థిగా కూడా కవితను చూడని సందర్భం. అంటే అంతకుముందే గులాబీ నేతలు కవిత పార్టీకి రాబోయే ఇటువంటి వివాదాలు, ఇటువంటి అభ్యంతరాలు వస్తాయని వాళ్ళు ముందే ఊహించి ఉండొచ్చు. ఇదంతా కూడా క్షణికమే అని కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కవిత కొత్త పేరుతో కన్ఫామ్ అయితేనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవిత తరువాతి నిర్ణయం ఏమై ఉంటుంది అన్న దాని మీద అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది.